బ్యాక్ టు లైవ్ షో. శైలజానాథ్ గారు, ఒకటి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ఆర్థికంగా కొంచెం ఇబ్బందులుగా ఉన్నా ముఖ్యమంత్రి కష్టపడి అభివృద్ధి చేస్తున్నారు. మరి కాంగ్రెస్ నాయకుల కామెంట్స్ ఏంటి? ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు వచ్చారు, పర్యాటకానికి వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారని తెలుగుదేశం అడుగుతోంది. అలాగే అవినీతి రాష్ట్రం అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? బ్రాండ్ ఇమేజ్ ని మీరే పాడు చేయట్లేదా అవినీతిలో నెంబర్ 1 అని చెప్పడం? రామచంద్రయ్య గారు అన్నట్లు వార్త వచ్చింది కదా, ఇప్పుడు దాంట్లో ఫస్ట్ దీంట్లో ఫస్ట్ అన్నప్పుడు ఎట్లా జబ్బలు జరుచుకుని ఆనందపడ్డారో దీని మీద సభ స్వీకరించాలి. రామచంద్రయ్య గారు ఏమి ఊరికనే మాట్లాడి ఉంటారు కదా, ఆయన మామూలుగా కొన్ని ఎగ్జాంపుల్స్ కోర్ చేసి మేము మాట్లాడిన మాట కూడా కాదు. అసలుకి ఇప్పటికి కూడా బీజేపీ నాయకత్వం మేము ఇచ్చిన డబ్బులు లెక్కలు చూపించండి అంటుంటది. మొన్న కూడా పురంధేశ్వరి గారు ఒంగోలు సంవేరే అన్నట్లున్నారు. ఆ తర్వాత పుష్కరాలు అప్పుడైతే డైరెక్ట్గా ఇంకా మీటింగ్లు పెట్టి మీ దగ్గర 800 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి వాళ్ళే మాట్లాడారు. అట్లాగే పట్టిసీమ పేరుతో ఉన్న ఒక వట్టిసీమని ఆఖరికి మాకు వట్టిసీమ అండి ఇది, దాంట్లో కూడా డబ్బులు జరిగాయని చెప్పేసి వాళ్ళే మాట్లాడారు. అసలు మీకు మేము డబ్బులు ఇస్తా ఉన్నాం, మీరు ఏం చేస్తామో చెప్పండి అని చెప్పేసి. కనుక ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున రామచంద్ర గారు కామెంట్ చేయడం అనేది నేను కరెక్టే అనుకుంటా ఉన్నాను. దాన్ని అవునో కాదో ఇప్పుడు పెద్ద మా ఆరోపణలు పక్క పెట్టండి. స్నేహ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ బీజేపీని మొన్న కూడా మాట్లాడుతుంది. అవినీతి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎంత అవినీతి చేసింది, లేకపోతే 1,00,000 కోట్ల అవినీతి ఎవరి పేరు మీద ఉంది? మీరు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా రానున్న 30 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఇది స్టేట్మెంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. నేను తెలుగుదేశం పార్టీ బహుశా వైసీపీ వాళ్ళు బుక్ వేసినట్లున్నారు, 1,50,000 కోట్లు అనేదో బుక్ వేశారు. సో బహుశా వీళ్ళ పరిపాలన అంటే ప్రజా సంక్షేమం అంటే బహుశా చంద్రబాబు నాయుడు అండ్ అతని పార్టీకి ఏమైనా ఇంకొక ఆలోచన తెలియదు. కానీ ఈ మాటలన్నీ ఎందుకండి? ప్రతి పార్టీ కూడా ప్రభుత్వంలో ఉందామనుకుంటుంది. మేము కూడా నిలబడ్డాం, గెలిచాం 2 సార్లు. రాష్ట్ర విభజన జరగకపోయింటే మళ్ళా గెలిచిండే వాళ్ళం కూడా. అంటే మీ కామెంట్స్ తో మేలు చేయాలా లేకపోతే ఎంతో కొంత కరెక్ట్ చేసుకుంటాడని, అంటే చంద్రబాబు నాయుడు కరెక్ట్ చేసుకొని మాట్లాడి ఉంటారు. రెండో అంశం ఇంకోటి ఆఖరికి నాకు మీరు ఆర్థిక ఇబ్బందులు ఏది చెప్పండి, ఇంకోసారి ఆర్థిక ఇబ్బందులు అని తప్పుడు ప్రచారాన్ని మీరు ఖండించరా? నేను చెప్పేది ఏంటంటే 23 జిల్లాల ఈ రాష్ట్రం యొక్క బడ్జెట్ 1,35,40,000 కోట్లు కొద్ది కరెక్షన్ కి. 13 జిల్లాల రాష్ట్ర బడ్జెట్ 1,20,00,30,000 కోట్లు. అంటే సంపద తగ్గిందనా సంపద పెరిగిందనే ఒకటి. రెండవది డబ్బులే లేకపోతే మీరు ఎప్పుడైనా హోర్డింగ్లు చూసారా? అట్లా మా రాష్ట్రంలోకి వచ్చి కనీసం ఒక 200-300 కోట్ల హోర్డింగ్స్ ఉంటాయండి. నేను ఆర్టికి అప్లై చేసినా వస్తాయి, మళ్ళీ చూపిస్తా. అట్లాగే పుష్కరాల నిమిత్తం తెలంగాణలోనూ పుష్కరాలు జరిగాయి, మన దగ్గర పుష్కరాలు జరిగాయి. అక్కడేమో 1,800 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు ఇట్లు లెక్కలు వస్తాయి. కనుక అట్లాగే సీఎం గారి సొంత ఖర్చు ఏదో ఛానల్ నేను చూశాను, 150 కోట్లు 200 కోట్లు దాటిందని సొంత ఖర్చు అంటే వారి ఫ్లైట్లకి వాళ్ళ రూములకి అని చెప్పేది వచ్చింది. బీద రాష్ట్రం ఏంటండి? కాబట్టి చెప్పే మాట ఇక్కడ బీద రాష్ట్రమే అండి. ఏ ఖర్చు తగ్గిందండి? తాత్కాలిక సచివాలయాన్ని 1000 కోట్లతో కట్టుకునేంత శక్తివంతమైన రాష్ట్రం అండి బాబు. పద్మ గారు, ఒకటి వైఎస్ఆర్సీపీ సరే నిన్న వైజాగ్ లో ప్రెస్ మీట్ పెట్టారు, ప్రత్యేక హోదా మిగతా అంశాలను విమర్శలు చేస్తూ పర్యాటకం కోసం తీసుకున్న ప్రోగ్రామ్ మీద కూడా విమర్శలు చేశారు వైసీపీ ముఖ్యంగా. సరే బీజేపీ కూడా కామెంట్స్ చేసింది, లేదా బీచ్ ఫెస్టివల్ అని పర్యాటక రంగాన్ని ఆకర్షిస్తా ఉంటే దాని మీద కూడా విమర్శలు చేయాలి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం మీద విమర్శ కాదు, బీచ్ ఫెస్టివల్ అనేటటువంటి దాంతో మొత్తం కూడా విదేశీ జంటలని, ప్రేమ జంటలని బీచ్ కి ఆహ్వానించి ఒక కొత్త పోకడలు పోతుంది ప్రభుత్వం. దీన్ని ఎవరు కూడా హర్షించరు. ఇది పర్యాటకం దీంతోనే అభివృద్ధి చెందుతుంది అనేటటువంటిది చాలా తప్పు. ఇవాళ దేశంలో అన్ని ప్రాంతాలు ఎట్లా పర్యాటకంగా అభివృద్ధి చెందిని అనేటటువంటి చూస్తే బీచ్ ఫెస్టివల్ అనేటటువంటిది ఇవాళ సాధారణంగా జరుగుతాయి. అంటే ఇది కొత్త వరవడిలో ప్రేమ జంటల్ని పిలవడం అనేటటువంటిది ఇది ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కొత్తదే. ఇవాళ ఇది ఇప్పుడు మన దేశానికి ఉన్నటువంటి, మన భారతీయ సమాజానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమైనా గుర్తింపు ఉందంటే మనకు ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు అనేటటువంటి ఇది. దాని మీదకి సంబంధించినటువంటిది కలుషితం చేసేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం
అనేటటువంటిది చంద్రబాబు గారికే చెల్లింది. గుళ్ళు పాలు కొడితే బీజేపీ వారు ఏం మాట్లాడలేదు. బహుశా బీచ్ ఫెస్టివల్ కూడా మాట్లాడారులేండి. అదంతా సగం కార్యక్రమం అయిపోయిన తర్వాత అప్పుడు మొహమాటానికి నోరిప్పారు. అట్లాగే ఇవాళ బీచ్ ఫెస్టివల్ ఇప్పుడు ఫిబ్రవరి 14th వాలంటీర్స్ డే రోజు బీజేపీ వారు ఆర్ఎస్ఎస్ వారు ఏం చేస్తారు, తాళిబొట్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. పార్క్ లో కనపడితే మేము తాళి కట్టిస్తామని. మరి ఈ బీచ్ ఫెస్టివల్ కూడా మీరు తాళిబొట్లు పట్టుకుని మీరు అటెండ్ అయితే అంతే కదా. వాళ్ళది ఇదే కదా, ప్రేమ కాదు పెళ్లి కావాలనేటటువంటిది. మరి అక్కడ విదేశీ జంటలు పిలిపించి ఇక్కడ పెళ్లి చేస్తే మన వివాహ వ్యవస్థకు సంబంధించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. పోయి అదన్నా చేయండి. అంతేగాని బిగినీలు వేసుకుని తిరగడానికి కదా కదా ప్రేమ జంటలో తెలియదు, కామ జంటలో తెలియదు. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ అయ్యేటటువంటి సంస్కృతి ఇది పర్యాటకం అనేటటువంటి. తర్వాత అవినీతి రాష్ట్రం అనే ముద్ర వేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. దాని వల్ల ఇబ్బంది రాదా బ్రాండ్ ఇమేజ్ కి? ఒకటి పరిశ్రమల విషయంలో నెంబర్ 1 వస్తే దాన్ని కూడా స్వాగతించే పరిస్థితులు లేరా ప్రతిపక్షాలు అని ప్రభుత్వం అడుగుతుంది. అవినీతి రాష్ట్రం అనేటటువంటిది ఎవరన్నారు? మేమన్నామా? ఈ రోజున కేంద్ర ఆర్థిక మండలి అనేటటువంటిది పారిశ్రామికవేత్తల దగ్గరికి పోతే మేము ఒక్క రూపాయి కూడా ఇప్పుడున్న పరిస్థితిలో పెట్టుబడి పెట్టలేము, భయంకరమైనటువంటి అవినీతి వల్ల మేము ఒక పరిశ్రమ పెట్టలేమని పారిశ్రామికవేత్తల సర్వేలో చెప్పినటువంటిది. ఇది ఎవరు చెప్పిన? ఇది ఆర్థిక మండలి సర్వే ఇది. అంతేగాని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు ర్యాంకింగ్లు ఇస్తున్నాయి. అవినీతిలో టాప్ ప్లేస్ ఏపీలో ఉంది. కేంద్ర ఆర్థిక మండలి పారిశ్రామికవేత్తలకు సంబంధించిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2 రోజుల క్రితం వచ్చినటువంటి రిపోర్ట్ ఒక సర్వే చేస్తే 90% ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా ఈ రోజున ఏపీలో ఉన్నటువంటి అవినీతి వల్ల మేము పరిశ్రమలు పెట్టలేడానికి ఒక 5 ఏళ్ల దాకా ముందుకు రామని చెప్పినటువంటిది. అదే విధంగా ఏపీ అవినీతికి సంబంధించిన దాంట్లో టాప్ 2 లో ఉంది ఏపీ. ఇది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సర్వేనే. కాబట్టి ఇవాళ అపోజిషన్స్ మాట్లాడాలి. ఇక్కడ అపోజిషన్స్ లేకపోతే కొంతమంది మీడియాకి దమ్ము లేకపోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అవినీతిని. ఎందుకంటే ఛానల్స్ ఎట్లా నడవాలో, యాంకర్లు ఎలా కూర్చోవాలో, నేను యాంకర్ గా ఎట్లా కూర్చోవాలో ఇది కూడా డిసైడ్ చేస్తుంది వారే కదా. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి మీడియా దగ్గర లేదు. అపోజిషన్ మాట్లాడితే కేసులు లేకపోతే ఇంకా అనేక రకాలుగా చేస్తున్న పరిస్థితుల్లో మాకు కూడా ఆసక్తి లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు అవినీతిలో టాప్ అనేటటువంటిది మాట్లాడుతూ ఉంటే ఇక్కడ బీజేపీ వారికి నోరు పడిపోతుంది తప్ప కేంద్రం బాగానే చెప్తోంది. సార్ నేను ఒకటి గుర్తు చేయదలుచుకోవాలి. ఒకసారి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఎవరు అడిగితే ఒక మాట చెప్పింది, అవినీతి ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఫినామినా, ఇది అంతర్జాతీయంగా ఉండే పరిస్థితి. ఈ అవినీతి అనేది చాలా రాష్ట్రాల్లో ఉంది, అందులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, అందులో ఏమి అనుమానం ఏమి లేదు. దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ ఉదయం లేసి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు అవినీతి 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 అని అంటుంటే కొద్దిగా బ్రాండ్ ఇమేజ్ కూడా ఇబ్బంది వస్తుంది. కొత్త రాష్ట్రం పరిశ్రమలు వచ్చే వాళ్ళు కూడా కొంత ఏమిటి ఇంత గందరగోళం జరుగుతుంది అని అవుతుంది. ఒక్కోసారి మనం అవుట్ ఆఫ్ బ్లోన్ చేసేస్తుంటాం, అసలు ఉన్నదానికంటే చాలా ఎక్కువ చేసి చెప్తుంటాం. అవినీతి అనేది ఆంధ్రప్రదేశ్ కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉంది. కట్టడి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. నేనేం కాదండి లేదు, పూర్తిగా అవినీతి లేకుండా ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పడం లేదు. కింద స్థాయిలో జరుగుతూ ఉంది. దాని విషయంలో సరైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ దీన్ని పెద్దగా చేసేసి గందరగోళం చేయడం అనేది ప్రతిపక్ష పార్టీలకు కూడా మంచిది కాదు, కొత్తగా రాష్ట్రం ఏర్పడే రాష్ట్రానికి కూడా మంచిది కాదని నేను అంటున్నాను. మీరు ఇందాక కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్పమని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత, కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఇస్తున్నప్పుడు మేము ఇచ్చిన వాటికి మీరు ఏం చెప్పారో చెప్పండి. చెప్పడం అడుగుతుంటారు. ఒకటి రెండోది బీచ్ ఫెస్టివల్, 2 పాయింట్లు మీరు బీచ్ ఫెస్టివల్ మా ఎమ్మెల్యే బీచ్ లవ్ ఫెస్టివల్ వ్యతిరేకిస్తాం, బీఫ్ ఫెస్టివల్ కూడా వ్యతిరేకించాం. బీచ్ లవ్ ఫెస్టివల్ కూడా మా స్థానిక శాసనసభ్యులు వారు చెప్తారు. మన భారతీయ సంస్కృతికి, మన విలువలకి, మన ఆలోచన విధానానికి ఇటువంటి ఫెస్టివల్స్ మంచిది కాదని మేము స్పష్టంగా చెప్తున్నాం. మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏబీపీ వాళ్ళు గేమ్స్ వేసుకుంటున్నారు లేదా ఇంకెవరో కామెంట్ చేస్తే దాని మీద పెద్ద గొడవ చేసేస్తారు. స్వేచ్ఛ లేదా? అనవసరంగా మోరల్ పోలీసింగ్ కూడా ఎక్కువ చేస్తారు. మేము మోరల్ పాయింట్ మాట్లాడితే రచ్చ చేస్తారు. మేము ఇప్పుడు బీచ్ ఎవరు డ్రెస్ వేసుకోవాలని మీరందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు, మేము ఎప్పుడో మాట్లాడాము. రైట్. సాయిబాబు గారు, ఒకటి జన చైతన్య యాత్రల పేరుతో ప్రజలకు చైతన్యం కాదు, ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు చైతన్యం నేర్పించాలి, ఇది ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్. దీనికి సమాధానం చెప్తారు. రెండోది బీచ్ ఫెస్టివల్ సంబంధించి. బీచ్ ఫెస్టివల్ అనేది ఇవాళ కొత్తగా వైజాగ్ వచ్చింది కాదండి. గత 30-40 సంవత్సరాలుగా గోవా కానీ ఇతర ప్రాంతాల్లో కానీ జరుగుతూ ఉంది. ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే ఆర్గనైజేషను గత అనేక సంవత్సరాలుగా గోవాలో చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయరే వీళ్ళని ఇక్కడ పెట్టండి అనే రిక్వెస్ట్ చేసింది. గోవాలో అనేక సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, బీజేపీ ప్రభుత్వం కూడా ఉంది. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అక్కడ
ఇదే పేరుతో అక్కడే జరిగిందండి. అదే ఈవెంట్ గోవాలో చేసిన వాళ్ళే ఇక్కడికి వస్తున్నారండి. మనం ఇక్కడ టూరిజం ఉంది, అది ఈవెంట్ అసభ్యకరమైన ఈవెంట్ కానీ అదే అనాగరికమైన ఈవెంట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం నుంచి గాని ఎవరు మంత్రి గాని ఎవరు గాని ఈ విధంగా జరుగుద్ది అనేది ఎప్పుడు చెప్పలేదు. ఆ ఆర్గనైజేషన్ అక్కడ ఎవరు చేశారు, దాని ఆర్గనైజేషన్ ఇక్కడికి వచ్చిందా లేదా అనేది చూడాలండి. సో ఒకటి సార్, ఇవి ఈవెంట్ జరుగుతుంది, వైజాగ్ 2 లక్షల మంది విదేశీయులు వచ్చి ఉండడానికి అకామిడేషన్ ఉందా? ఏమున్నది? ఏ విధంగా వస్తారు విదేశీ జంటలు? మనం ఎవరన్నా ఇన్విటేషన్ పంపిస్తామా? ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ జరుగుతా ఉందండి. రేపు 14వ తారీఖున మనగుడి ప్రోగ్రామ్ కూడా జరుగుతుందండి. ప్రభుత్వం కూడా దానికి స్పాన్సర్ చేస్తుంది, టీడీపీ కూడా స్పాన్సర్. మనగుడి గురించి మాట్లాడకుండా కేవలం లవ్ ఫెస్టివల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం సార్. మనం మంచి చెడు చేయకూడదండి. మీలాంటి కొద్ది క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు కొద్ది మంచి మాటలు మాట్లాడాలి. మిగతా రాజకీయ అంశాలు ఏరే గానీ గోవా కల్చర్ కి ఏపీ కల్చర్ కి మీరు సామ్యాన్ని పెట్టడం మాత్రం నేను చాలా బాధపడుతున్నా అండి. దాన్ని మీరు చెప్పలేకపోతే వదిలేసేయండి దాన్ని. చెప్పలేకపోవడం ఇది అనేక సంవత్సరాలుగా జరుగుతుంది. ఆ ఈవెంట్ చూడండి. ఆ ఈవెంట్ లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆ ఇంటికి కూడా ఇవన్నీ కూడా ఉన్నాయండి. జన చైతన్యాతలతో జన చైతన్య యాత్ర అనేది ఒక పార్టీ ఈవెంట్ అండి. అది తెలుగుదేశం పార్టీ లాస్ట్ ఇయర్ కూడా చేసింది, అంత ముందు కూడా చేసింది. ఎవ్రీ ఇయర్ పార్టీ ప్రోగ్రామ్ లో వెళ్తా ఉంటుందండి. అధికారంలో లేనప్పుడు కూడా ప్రజల్లో ఉండడానికి తెలుగుదేశం పార్టీ ఒక్కొక్క ప్రోగ్రాం తీసుకొని వెళ్తానే ఉంటారని. ఇవి జనచైతన్య యాత్రలు అనేది ప్రభుత్వంలో జరుగుతున్నవి, అట్లాగే పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు ప్రజలందరికీ ఏ విధంగా తెలియజేద్దాం, ఒక కార్యకర్తలకే కాదు. ఇక్కడ కార్యకర్తలు అనేవాళ్ళు ప్రజలకు దగ్గరికి వెళ్ళటం అనేది ఒక ప్రోగ్రాం పెట్టుకొని వెళ్తున్నారండి. దీంట్లో మా పార్టీకి ఎవరన్నా సజెషన్ చేశారు, లేకపోతే మేము మార్చుకోవాలి, లేదా ఏదంటే అందులో మంచి ఉంటే తప్పకుండా కూడా స్వీకరించడం. అంటే ఏ అంశం మీద, ఈ 2 అంశాలనే కాదు, ఏ అంశం మీద ప్రతిపక్షాలు మాట్లాడినా ఉగ్రవాదులని ఉన్మాదులని ముద్ర వేయడం అనేది ఈ మధ్య, అంటే ముఖ్యమంత్రి గారు కూడా చాలా సభల్లో మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇది ఒక ప్రైవేటు ప్రాపర్టీ మీదకి వెళ్ళటము, లేకపోతే ఒక దాన్ని ప్రజల యొక్క ప్రాపర్టీ నాశనం చేయడానికి వెళ్ళినప్పుడు ఇది మంచిది కాదు. మీరు ఆ విధంగా దాడులకు వెళ్ళొద్దు ఆస్తుల మీద. ఆస్తుల మీద దాడులు ఎవరు వెళ్ళారండి? ప్రతిపక్షం ఇవాళ సాయిబాబా గారు ఉచితంగా మాట్లాడుతున్నారు. ఆస్తుల మీద దాడి అనేటువంటి పెద్ద మాట ఇది. ఇది ఒక ప్రతిపక్షాన్ని ఉద్దేశించి ఆస్తుల మీద దాడికి వెళ్ళారనేటువంటి అదేంటి అది దాడి ఎట్లా అవుతుంది? అది దాడి ఎవరు చేశారు? దాడి ఎవరు చేశారండి? దాడి సత్యవతి ఎవరు? మా పార్టీ మెంబరా? మా పార్టీ సభ్యురాలా? తప్పనిసరిగా అండి అక్కడ ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాల్సిన. ఆస్తుల మీద దాడి జరిగినప్పుడు తప్పనిసరిగా జరుగుతుంటది. ఆర్టీసీ బస్సుల మీద జరిగినప్పుడు తప్పనిసరిగా జరుగుతుంటది. ప్రజలకు అవసరమైన వాటిని అడ్డుకోవడానికి జరిగినప్పుడు ఇది మంచిది కాదని చెప్తున్నారు. దీన్ని మనం ఆ కోణంలో తీసుకోవాలి. కానీ ఎవరికి వాళ్ళం ఇది నన్ను ఉద్దేశించి అన్నారు, నన్ను ఉద్దేశించి అన్నారు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధానమంత్రిని ఉన్మాది, అబద్ధాల కోరు అని చరిత్ర ఢిల్లీ ముఖ్యమంత్రి అది కూడా చర్చ పెట్టాలి. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లక్షణం వచ్చిందండి. ఒక పాపులర్ వర్డ్ ఉంటే దాన్ని వాడుతూ ఉంటారు. ఈ రోజు ఉగ్రవాదులు అటువంటి పదజాలం కొద్దిగా పాపులర్ ఉంది కాబట్టి ఏదో బాగుంది, ఇది బాగుంది కాబట్టి క్యాచ్ గా అట్లా మాట్లాడుతుంటారు. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్, మరొక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీని, వాళ్ళ నాయకులు రిక్వెస్ట్ అని చెప్పండి ఆఖరికి. గోవా కల్చరు, ఏపీ కల్చర్ వేరే అవి గోవా ప్రభుత్వం కూడా కొంత సరైన చర్యలు తీసుకుంటుంది. పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.